నేను ఇమ్మాని శేఖర్రావు, జిల్లా అధికార ప్రతినిధి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ గారిని శ్రీ గౌరవ వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారి ఆధ్వర్యంలో 135వ జయంతి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జ్ఞానయాత్ర నిర్ణయించడం జరిగింది. గతంలో నిర్వహించిన విధంగానే ఈ సంవత్సరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జ్ఞానయాత్రను వరంగల్లోని ఎంజిఎంసి కూడలి నుండి హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహం వరకు జ్ఞానయాత్ర నిర్వహించినకు మేధావులు, దళితులు, మహిళలు తదితర వర్గాల ప్రజలు పాల్గొని అట్టి యాత్రను విజయవంతం చేయాల్సిందిగా నేను పత్రికాముఖంగా వరంగల్ జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీ గౌరవ నాగరాజు గారు గత సంవత్సరం నిర్వహించారు. అంతకుముందు కూడా వారు ఈ విజ్ఞాన యాత్రను నిర్వహిస్తూ ఈ విజ్ఞాన యాత్రలో ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి ఒక మహోన్నతమైన వ్యక్తి, అందరి వ్యక్తి, అతను అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తి. అతన్ని కొందరికి సంబంధించిన వ్యక్తిగా చిత్రీకరించడం అది మాకు బాధాకరంగా అనిపిస్తుంది. దాంట్లో భాగంగా వారు భవిష్యత్ తరాలకు ఇచ్చిన ఒక అమూల్యమైన గ్రంథం భారత రాజ్యాంగాన్ని ఇప్పుడున్న యువతకి, మహిళలకి, విద్యార్థులకి భారత రాజ్యాంగ విలువలు, దాంట్లో ఉన్న అంశాలను వివరించడానికి గాను శ్రీ వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారి ఆధ్వర్యంలో విరివిగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో యువతకి రాజ్యాంగ విలువల పట్ల, రాజ్యాంగంలోని అంశాల పట్ల తెలపాలని, రాజ్యాంగంలో పొందపరిచిన ఆర్టికల్స్ ఏంటి, రాజ్యాంగం ఏంటి, దాంట్లో ఫీచర్స్ ఏంటి, ప్రపంచంలోనే అత్యంత పెద్ద రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారి మహనీయుని జయంతి సందర్భంగా మనం జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ యాత్ర నిర్వహించడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా వర్ధనపేట నియోజకవర్గంలోని ముఖ్యులు, ప్రముఖులు అందరూ కూడా ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో పత్రికా విలేకరుల సమావేశంలో నిర్వహించడం జరుగుతున్నది. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయులు వారు రచించిన రాజ్యాంగం ఏదైతే ఉందో ఈరోజు ఫ్లెక్సిబిలిటీ, అంటే ప్రపంచంలో ఏ రాజ్యాంగానికి లేని ఫ్లెక్సిబిలిటీ అనేది ఒక స్పెషల్ ఫీచర్ కల్పించి 448 ఆర్టికల్స్ను, అంటే కాలానికి అనుగుణంగా మన రాజ్యాంగాన్ని మారుస్తున్నారు. మనకు అవసరాల రీత్యా అది మారుతున్నది. దాదాపు 700 ట్రైబ్స్, 10 మతాలు, 25,000 కులాలు కలిగిన భారతదేశంలో, విభిన్న సంస్కృతులకు నిలవైన భారతదేశంలో అన్ని సంస్కృతులకు, అన్ని వర్గాల ప్రజలకు, వారి ఆశయాలకు అనుగుణంగా భారత రాజ్యాంగం రచించబడింది. భవిష్యత్ తరాలకు ఏ అవసరాలకు ఉంటుందో అనే ఉద్దేశంగా ఆయన సుదీర్ఘమైన ఆలోచనతోని ఒక రాజ్యాంగ నిపుణులు, రాజ్యాంగకర్తగా ఉండి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. కానీ కొంతమంది దుష్టశక్తులు ఇటు రాజ్యాంగంలోని విలువలను, సెక్యులరిజం ఏదైతే ఉందో సెక్యులరిజాన్ని, సోషలిజాన్ని, ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీ, కామన్ మ్యాన్కి ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ఉందో వీటి అన్నిటికీ భంగం కలిగించే రీతిలో వారి రాజకీయ స్వార్థంతో ఈ రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర జరుగుతున్నది. దాంట్లో భాగంగానే అనేకమైన అంశాలు నిండు పార్లమెంటులో ఒక పార్లమెంట్ సభ్యుడు భారత రాజ్యాంగాన్ని మేము మారుస్తామని ప్రకటించడం జరిగింది. సో ఈ విషయాలను వాళ్ళ రాజకీయ స్వార్థం కొరకు మహోన్నతుడు రచించిన భారత రాజ్యాంగాన్ని విలువలను గురించి పూర్తిగా తెలియకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రాజ్యాంగ మార్పుకు ప్రయత్నం చేస్తున్నది. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఈరోజు జై భీమ్, జై బాబు, జై సంవిధాన్ అనే ప్రోగ్రాం తీసుకొని భారత రాజ్యాంగ విలువలను సామాన్య ప్రజలకు తెలియవిషయంగా యాత్ర నిర్వహించడం జరుగుతున్నది. అనుకోకుండా ఇప్పుడు ఈరోజు ఏప్రిల్ 14 నాడు ఏదైతే ఉందో 135వ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి వరంగల్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు మన్నెబాబురావు, నేను మాలమానాడు జాతీయ ఉపాధ్యక్షుని.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 135వ జయంతి సందర్భంగా వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారు ఒక దళిత అభివృద్ధిని అన్ని కులాలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈరోజు కేవలం దళితులకు మాత్రమే ఒక నాయకుడిగా చిత్రీకరించిన మనువాదులను వారి కన్ను తెరిపించే విధంగా ఈ దళితులకు మాత్రమే నాయకుడు కాదు, ఆయన విశ్వవిఖ్యాత ఆయన కాబట్టి ఈ యొక్క ఆయన యొక్క గొప్ప ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఆయన యొక్క అనుభవాలను రాబోయే తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో 14వ తారీఖు నాడు వరంగల్ రైల్వే స్టేషన్ నుండి యూత్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ఉంటుంది. వరంగల్లో ఎంజిఎంకు బైక్ ర్యాలీ వచ్చి వరంగల్ నుంచి ఎంజిఎం నుండి అంబేద్కర్ సెంటర్ అరంకొండలో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ వరకు పాదయాత్ర అంటే మహాపాదయాత్ర. ఈ యొక్క ర్యాలీలో దాదాపు 10,000 మంది పాల్గొంటారని అనుకుంటా ఉన్నాం. ఈ 10,000 మందిని గతం 3 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తూ ఉన్నది. ఎందుకు వస్తూ ఉన్నది అంటే ఇది మనవాదుల చేతులకు రాజ్యాంగం పోతే పూర్తిగా మనవాదులు పుట్టి దాదాపు 100 సంవత్సరాలు అవుతుంది. 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామనే బీజేపీ కుట్రను ఎండగట్టడానికి ఇది రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ప్రజలకు వివరించేదాని కొరకు వర్ధన్నపేట శాసనసభ్యులు పెద్దలు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ కేఆర్ నాగరాజు గారి నేతృత్వాన ఆయన ఒక దళిత బిడ్డ కాబట్టి ఆయన అనుభవించిన కష్టాలు భావితరాల వల్ల అనుభవించొద్దనే ఉద్దేశంతో దాన్ని అందులో ఉన్న సారాంశాన్ని చదువు మాత్రమే మనిషి యొక్క జీవితాన్ని మార్చగలదు, ఇంకేది డబ్బు కానీ లేకపోతే ఇంకేది కానీ మార్చలేదు, జ్ఞానం మాత్రమే ఒకటి వస్తుంది, చదువుకుంటే జ్ఞానం వస్తుంది, జ్ఞానం ద్వారానే మనిషి బాగుపడతాడనే విషయాన్ని నమ్మిన వ్యక్తి కాబట్టి అతను ఈ యొక్క కార్యక్రమం తీసుకొని డాక్టర్ బాబాసాహెబ్ జ్ఞానయాత్రగా పేరు పెట్టడం జరిగింది. ఇది 3వ సంవత్సరం. అందరూ వరంగల్ జిల్లా ప్రజలు నాట్ ఓన్లీ వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ కాకుండా వరంగల్ జిల్లా ప్రజలు యావత్ ప్రజానిక ఈ యొక్క యాత్రలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ జై భీములు. ఈరోజు మహనీయులు బోధిసత్వ విశ్వరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని వర్ధన్నపేట ఎమ్మెల్యే గారైనటువంటి కేఆర్ నాగరాజు గారి ఆధ్వర్యంలో వారి ఆదేశానుసారంగా జ్ఞానయాత్రను చివరి సంవత్సరంలో కూడా ప్రారంభం చేయడం జరిగింది. అదే ప్రకారంగా 14 ఏప్రిల్ రోజు ఎంజిఎం వద్ద నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు జ్ఞానయాత్ర జరగబోతున్నది. ఈ జ్ఞానయాత్రలో బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించినటువంటి ఆలోచన విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లడానికే ఈ యొక్క కార్యక్రమ ఉద్దేశం అని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాం. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక జిల్లాకో ఒక కులానికో పరిమితం చేయకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క విధి విధానాలు కూడా ప్రపంచ మేధావులకు ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఆలోచనలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని రాష్ట్రానికో మన యొక్క దేశానికో పరిమితమే చేయకుండా విశ్వరత్న బాబాసాహెబ్ అంబేద్కర్గా గుర్తించినటువంటి మనకు ఆనవాలు ఉన్నాయి. దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే మన భారతదేశంలో ఉండబడేటువంటి ఈ కులాల కుంపడితో అతన్ని చాలా అవమానపరిచేటువంటి విధానంలో మనం అన్నీ చూసి ఉంటాము. కాబట్టి ఆ రకంగా కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవ్వాల్సినటువంటి విలువలను మనం ప్రపంచవ్యాప్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచ మేధావిగానే గుర్తించి ఈ ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేయడము ఈ జ్ఞానయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ మధుపాక ఎల్లయ్య, తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు.